హాయ్! మీరు జీజీ ప్లాంట్‌ని వాటర్‌లో ప్రాపగేట్ చేసారా? రూట్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్‌గా సాయిల్‌లో పెడితే షాక్ అయ్యి ప్లాంట్ చనిపోతుంది. అవునా? సో, అందుకని ఈరోజు నేను మీరు సేఫ్‌గా సాయిల్‌లోకి దీన్ని ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో ఆ ట్రిక్స్ చెప్తాను. అది కూడా వితౌట్ కిల్లింగ్ ఇట్. మనం వాటర్‌లో ప్రాపగేట్ చేయగానే దానికి రూట్స్ వస్తే ఇంక మన ఆనందానికి అంతే ఉండదు. సో, రూట్స్ వచ్చాయి గదా! అని చెప్పేసి మనం వెంటనే సాయిల్‌లో పెట్టేయాలనుకుంటాం. కానీ వాటర్‌లో పెట్టినప్పుడు వచ్చిన రూట్స్ చాలా డెలికేట్‌గా ఉంటాయండి. సో, మనము రూట్స్ రాగానే ట్రాన్స్‌ఫర్ చేస్తే షాక్ అవుతుందనమాట. ఇప్పుడు నేను చూపించే షూట్‌కి చూసారా? రూట్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. చాలా తక్కువ కూడా ఉన్నాయి. సో, ఇలాంటి వాటినైతే మనం సాయిల్‌లోకి వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. మనం ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే మినిమమ్ 2, 3 ఇంచెస్ ఉండాలి రూట్స్ అనమాట. అండ్ ఏంటంటే మనము అవి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం వాటర్‌లో ప్రాపగేట్ చేసినవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కదండీ! మీరు వేరే ప్లాంట్స్‌ని ప్రాపగేట్ చేసినవి చూస్తూ ఉంటారు కదా! సో, అవి చాలా వీక్‌గా ఉండి విరిగిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు. నేను మీకు చూడండి వేలుతో టచ్ చేసి చూపిస్తున్నాను. అయినా సరే బెండ్ అవుతున్నాయి తప్ప బ్రేక్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు మనము వాటిని ప్లాంట్ చేసేయొచ్చనమాట. సాయిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అండ్ చెప్పాను కదండీ! ఖచ్చితంగా అవి 2, 3 ఇంచెస్ అయినా సరే పొడవుండాలి. మనం మెజర్ చేసుకోవాలి. మినిమమ్ 2 ఇంచెస్ ఉన్నా గూడా సరిపోతుంది. మీరు చాలా త్వరగా ట్రాన్స్‌ఫర్ చేశారనుకోండి, అంటే టూ ఎర్లీగా ట్రాన్స్‌ఫర్ చేస్తే రిస్కే. ఎందుకని? దానికి షాక్ తగులుతుంది తట్టుకోలేకపోతుందన్నమాట. వెంటనే చనిపోతుంది. అలా అని మీరు లేట్‌గా చేశారనుకోండి, ఎక్కువ రూట్స్ వచ్చాక చేద్దామని, రూట్స్ అనేవి ట్యాంగిల్ అయిపోతాయి. రూట్స్ ఎప్పుడైతే పొడవవుతూ ఉంటాయో మీకు వీక్ అయిపోతాయన్నమాట. మళ్ళీ సాయిల్‌లోకి మీరు ట్రాన్స్‌ఫర్ చేయలేరు. ఇంకా వాటర్‌లోనే వాటిని మెయింటైన్ చేయాల్సొస్తది. అండ్ నెక్స్ట్ మనం ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు సాయిల్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చూసారా ఒక వంతు మట్టి గార్డెన్ సాయిల్ ఏస్తే, అందులో 3 వంతులు మాత్రమే కోకోపీట్ వేశాను. అండ్ 2 వంతులు కంపోస్ట్ ఏస్తున్నాను. నేను కౌటంకే వాడతానండి ఎప్పుడు. సో, ఆ కంపోస్ట్ వేశాను. అండ్ 10% శాండ్ వేయండి. మీ దగ్గర పెర్లైట్ ఉంటే పెర్లైట్ వేయండి. లేదంటే ఈవెన్ శాండ్ అయినా వేయండి. ఎందుకంటే జీజీ ప్లాంట్ వాటర్‌ని అస్సలు తట్టుకోలేదు. ఎక్కువ వాటర్ నిల్వ ఉండిపోకూడదు. అందుకని మనం సాయిల్ అనే దాంట్లో శాండ్ అనేది ఖచ్చితంగా మిక్స్ చేయాలన్నమాట. శాండ్ గాని, పర్లైట్ గాని మిక్స్ చేయండి. అండ్ ఈ సాయిల్ మిక్స్‌ని బాగా కలుపుకోండి. మీరు చూస్తే గనుక నేను ఇలా వేసినప్పుడు చూసుంటారు. చాలా పొడి పొడిగా ఉంది మట్టి చూసారా? జీజీ ప్లాంట్‌కి ఇలాంటి సాయిల్ అయితేనే ఇష్టం. చాలామంది సాయిల్ మిక్స్ చెప్పమని అడుగుతున్నారు జీజీ ప్లాంట్‌కి. ఇదే రేషియోలో వాడితే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ పాట్‌కి హోల్స్, డ్రైనేజ్ హోల్స్ కంపల్సరీ. చాలామంది హోల్స్‌ని పట్టించుకోరండి. ఎట్లాగో అడ్డు పెట్టేస్తాం కదా! అని అనుకుంటారో మరేమో నాకు తెలీదు. బట్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ పెంచాలని మీకుంటే కనుక డ్రైనేజ్ హోల్స్ ఉన్న పాట్సే తీసుకోవాలి. జీజీ ప్లాంట్‌కైతే కంపల్సరీ. వాటికి స్టోన్స్ ఇట్లాంటి స్టోన్సే వేయాలని లేదు. మీ ఇష్టం మీరు కలర్ స్టోన్స్, పెబుల్స్, క్లేస్ ఏవేసుకున్నా పర్లేదనమాట. దానిపైన మనమైతే ఇప్పుడు యాడ్ చేసుకున్న సాయిల్ ఉంది గదా! అది వేసేసుకోవడమే అనమాట. అయితే వాటర్ నిలవుండేలాంటి సాయిల్ మాత్రం అసలు వేయొద్దు. ఎందుకంటే వాటర్ ఎక్కడైతే క్లాగ్ అవుతుందో అప్పుడు జీజీ ప్లాంట్ రూట్ రాట్ అయిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ మనం ప్లాంట్ వేసే ముందు ఖచ్చితంగా సాయిల్‌ని మాయిస్ట్ చేయండి. మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక నేను జీజీ ప్లాంట్‌ని ప్రాపగేట్ చేసినా, లేకపోతే షూట్‌ని ప్రాపగేట్ చేసినా, లీఫ్‌ని ప్రాపగేట్ చేసినా, ఎప్పుడైనా సరే కట్టింగ్స్ చేస్తే ఏం చెప్పేదాన్ని డ్రై సాయిల్‌లోనే వేయమంటాను. ఎందుకని ఆ షూట్స్ తడిగా ఉంటాయి కాబట్టి డ్రై సాయిల్‌లో పెట్టమంటాను. బట్ ఇది మాత్రం ఇప్పుడు మనం వాటర్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నాం. మీరు కనుక డ్రై సాయిల్‌లో పెడితే ఇది తట్టుకోలేకపోతుంది. దీనికి వాటర్ కావాలి కొన్ని రోజులు. సో, అందుకని ఫస్ట్ అయితే మాయిస్ట్ చేయండి. అండ్ ఖచ్చితంగా దేన్నో ఒక దాంతో కనీసం ఫింగర్‌తో అయినా ఆ మట్టిలో ముందు హోల్ చేయండి. లేకుండా మీరు డైరెక్ట్‌గా గుచ్చేస్తే ఆ రూట్స్ విరిగిపోతాయనమాట. సో, ఫస్ట్ ఒక హోల్ లాగా ఫార్మ్ చేసి అందులో ఆ రూట్స్ వెళ్ళేలాగా చేసి లైట్‌గా ప్రెస్ చేయండి. లైట్‌గా జారిపోతుంది. ప్రెస్ చేసి మళ్ళీ మీరు ఒక 2, 3 డేస్ దాకా అసలు దానికి వాటరే ఇవ్వద్దు. అండ్ మీకు నెక్స్ట్ టైమ్ వాటర్ ఇవ్వాలనిపిస్తే మాత్రం టాప్ లేయర్ ఎప్పుడైతే డ్రైగా అవుతుందో అప్పుడు మాత్రమే వాటర్ చేయండి. అండ్ వాటరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఎప్పుడు చెప్పేదే మనం ఎప్పుడైనా సరే కొత్తగా ఏదైనా ప్రాపగేట్ చేసిన సాయిల్‌లోకి ఏదైనా కొత్తగా పెట్టినా డైరెక్ట్‌గా ఎండలో పెట్టకూడదు. అలా అని మరి నీడలోకి తీసుకెళ్ళి పెట్టొద్దు. ఇండైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టండి. ఓవర్ వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే యెల్లో లీవ్స్ వస్తాయన్నమాట. అదే న్యూ గ్రోత్ స్టార్ట్ అయితే మీకు తెలిసిపోతుంది గదా! కంగ్రాచ్యులేషన్స్ మీ ట్రాన్స్‌ఫర్ సక్సెస్ అయిందని అర్థం అనమాట. సో, మీరు కూడా జీజీ ప్లాంట్‌ని వాటర్ ప్రాపగేషన్ ట్రై చేశారా? కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మనం వేరే ప్లాంట్‌ని వాటర్ నుంచి సాయిల్‌కి ఎలాగ ట్రాన్స్‌ఫర్ చేయాలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యాపీ గార్డెనింగ్.